అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా రోజు ఒక లడ్డు తీసుకున్నారంటే చాలా మంచిదండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3 నెలల వరకు కూడా ఫ్రెష్‌గా చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసుకుంటే అస్సలు పాడవవండి. రోజు ఒక లడ్డు తిన్నామంటే మీకు కావాల్సిన పోషకాలు అందుతాయి. చాలా మంచిది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు అవిసె గింజలు వేసుకుంటున్నాను. వేసుకొని ఈ అవిసె గింజల్ని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లో మంచిగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా అవ్వాలి. స్మెల్ వస్తుంది. మంచిగా పచ్చివాసన పోయే మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు వేయించుకొని తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలి. అదే కడాయిలో 1.5 కప్పు పొద్దుతిరుగుడు గింజలు వేస్తున్నానండి. ఇవి కూడా చాలా మంచివి. ఇవి కూడా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు కొద్దిగా ఇలా స్మెల్ వస్తుంది దీనికి కూడా. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకొని ఇవన్నింటినీ ఒకటే ప్లేట్లు తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు 1.5 కప్పు గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను. ఈ గుమ్మడి గింజలు కూడా చాలా మంచివండి. మనము రోజు ఆహారంలో వాడము కాబట్టి ఇలాంటి విత్తనాలతో మంచిగా లడ్డు చేసుకొని తింటే చాలా మంచిది. ఈ గుమ్మడి గింజలను కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ విత్తనాలన్నింటిని కూడా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. అలాగైతే చాలా బాగుంటుంది లడ్డు. ఇప్పుడు 1 కప్పు నల్ల నువ్వులు తీసుకున్నానండి నేనైతే. మీరు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. 1 కప్పు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. ఈ నల్ల నువ్వులు అలాగా నువ్వులు పల్లీలు సమానంగా తీసుకోండి. తీసుకొని ఇవన్నింటిని కూడా లో ఫ్లేమ్‌లో మంచిగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత చూడండి చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎంతైతే పడతాయో అంతే మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. నేను ఇది 4 సార్లు పట్టానండి మిక్సీ. ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మొత్తం నేను దీంట్లోకి 3 కప్పుల బెల్లం వాడానండి. ఇప్పుడు ఒక సగం వేసి మిక్సీ పట్టాను. తర్వాత సెకండ్ టైము ఇంకా కొద్దిగా ఇవి పప్పులు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నానండి. పట్టుకున్న తర్వాత మనము ఇంకా సగం ఉంటుంది కదా బెల్లము, అది కూడా వేసానండి. ఇప్పటి వరకు 1 కప్పు బెల్లం వాడాను. ఇప్పుడు ఇంకా సగం వేస్తున్నానండి పప్పులు దీంట్లో. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని ఇప్పుడు 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. ముందుగానేమో అరకప్పు వేసాను. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు లాస్ట్లో ఉన్నయన్నీ ఈ పప్పులన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు బెల్లం వేస్తున్నాను. మొత్తం నేను ఇక్కడ 3 కప్పుల బెల్లం వాడానండి. అందుకే ఇది మొత్తం చూపించాను ఈ వీడియోలో. ఇక్కడ 3 కప్పుల బెల్లం అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇదేమో ఇలాచీ పౌడర్ అండి. కొద్దిగా చక్కెర వేసి నేను ఇలాచీ పౌడర్ ఇలా మిక్సీ పట్టాను. ఒక 2 టీ స్పూన్ల వరకు ఇలాచీ పౌడర్ వేసానండి. ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలాచీ పౌడర్ నేనైతే వేసాను. వేసుకొని అంతా ఒక్కసారి ఇలా చేతితోని మంచి కలుపుకోవాలి. ఎందుకంటే మనము 4-5 సార్లు మిక్సీ పట్టాం కాబట్టి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా మీకు స్వీట్ తక్కువ అనిపించిందా లేదా చూసుకోవాలండి. కొద్దిగా పొడి తీసుకొని ఇలా తిని చూస్తే తెలుస్తుంది. నాకైతే 3 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోయింది. అందుకని చుట్టేస్తున్నాను. ఇక్కడ మీరు ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు బెల్లం పౌడర్ ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా ఇలా గట్టిగా ప్రెస్ చేసి కలిపినా కానీ మీకు సరిపోతుంది. లేదా ఎక్కువ అనిపించింది అంటే ఇంకా కొద్దిగా పప్పులు మామూలుగా ఏదైనా పల్లీలు కానీ నువ్వులు కానీ అలా కొద్దిగా వేయించి మళ్ళీ మిక్సీ పట్టి దీంట్లో కలుపుకుంటే సరిపోతుందండి. అలా అడ్జస్ట్ చేసుకొని మీకు టేస్ట్కి తగినంతగా చూసుకొని చేసుకోవటమే ఈ లడ్డూలు. నాకైతే 3 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోయింది. అందుకే లడ్డు చుట్టేస్తున్నాను. ఇలా లడ్డు చుట్టేసుకోవటమేనండి. దీనికి నెయ్యి అవి ఏం అవసరం ఉండవు. చక్కగా లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది చూడండి. ఎందుకంటే ఈ పప్పులన్నింటిలోనూ నూనె ఉంటుంది కదా, అదే సరిపోతుంది. మనం వేయించడం వల్ల మిక్సీ పట్టడం వల్ల చక్కగా లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది. దీంట్లో నెయ్యి అవసరం లేదండి. ఇలా చుట్టేసి మొత్తం ఇలా చల్లారిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 నెలలైనా పాడవండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకొని రోజు ఒక లడ్డు తిన్నామంటే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇలా హెల్తీగా అప్పటికప్పుడు ఈజీగా చల్లగా ఇలా డ్రింక్ చేసి ఇవ్వండి. ఇంట్లో అందరు ఇష్టంగా తాగుతారు. అలాగే చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. చేయటం కూడా చాలా ఈజీ అండి. అస్సలు శ్రమ లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక 10 క్యారెట్లు ఇలాంటి సైజువి తీసుకొని మంచిగా పైన పొట్టు తీసేసి అటు ఇటు మంచిగా కట్ చేసుకొని కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇలా చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను.
ఇలా అన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడన్ని కాజు వేసుకోవాలి, జీడిపప్పులండి, లేదా ఒక 10 అయినా వేసుకోండి సరిపోతాయి. వేసుకొని కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ ఈ క్యారెట్స్ గిన ఉడకటానికి అంతే. మీరు పాలైనా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలి, సరిపోతుంది. తొందరగానే ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయినాయి కదా, ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవి రెండింటిని. మనం నీళ్ళు కరెక్ట్గా వేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోయింది చూడండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మిశ్రీ వేస్తున్నానండి. మీరు మామూలుగా హనీ అయినా వేసుకోవచ్చు, లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే మిశ్రీ వేస్తున్నాను. వేసుకొని మంచి చల్లటి మిల్క్ ఒక 1/2 లీటర్ వేస్తున్నాను. వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ 10 క్యారెట్లకి ఇలా 1/2 లీటర్ అయితే చాలా బాగుంటుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ కూడా మీ ఇష్టం అండి. కొంచెం చిక్కగా అంటే చిక్కగా, పల్చగా అంటే పల్చగా, ఏ విధంగా అయినా కానీ చేసుకోవచ్చు. కొద్దిగా మిల్క్ ఎక్కువ వేసుకుంటే పల్చగా వస్తుంది, కొద్దిగా తక్కువ వేసుకుంటే చిక్కగా వస్తుంది. ఏ విధంగా అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, ఇలా పిల్లలకు చేసిస్తే చాలా హెల్దీ కూడా. ఖచ్చితంగా చేయండి. అలాగే ఇది రుచి కూడా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఈ విధంగా చేసి పెట్టామంటే. ఏ సీజన్లో అయినా కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా పైన కొద్దిగా బాదం పప్పులతోటి ఇలా చాప్ చేసి గార్నిష్ చేసి ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.